ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చూసుకున్నట్టయితే ఫెడెక్స్ క్రైమ్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సార్. మన పేరు మీద నార్కోటిక్స్ డ్రగ్స్ వచ్చాయని మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్ట్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఫెడెక్స్ అంటే మళ్ళీ అది ఫెడెక్స్ అని అనుకోకుండా ఏదైనా కానీ కారణాలు ఏదైనా కానీ అది ఫెడెక్స్ కావచ్చు, ట్రాయ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పేర్లతో ఎవ్వరు ఫోన్ చేసినా కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. పాయింట్ 1 1930 కంప్లైంట్ చేయండి. పాయింట్ 2 దానికంటే ముందు అసలు కాల్ లిఫ్ట్ చేయకండి. ఒకవేళ మీకు IVRS కాల్ వస్తుంది ప్రెస్ 1, ప్రెస్ 2, ప్రెస్ 3 అని చెప్పి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఆఫీస్ విజిట్ చేయండి. ఏదైనా కానీ అది కేవైసీ కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు. మీ పేరు మీద డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయంటాడు IVRS కాల్ వచ్చి, మీ పేరు మీద డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయో లేదో ట్యాఫ్ కాప్ అని ఉంటుంది అన్నాడు. ఏంటి సార్? TAFCOP tafcop.sancharsati.gov.in అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ లో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండేది కూడా తెలుస్తుంది. ఎవరైనా డూప్లికేట్ సిమ్ కార్డులు ఎవరైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియకోకుండా ఒక షాప్ పోయింటారు, ఏదో రోడ్డు మీద సిమ్లు అమ్ముతుంటారు కదా, మీరు KYC చేస్తారు ఆర్ అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేసింటారు, మీ ఆధార్ కార్డు ఇచ్చింటారు, శుభ్రంగా మీకేమో ఒక సిమ్ కార్డు ఇస్తారు. మీరు పోయినాక అదే ఇంకొక సిమ్ కార్డు వాడు తీసుకొని సైబర్ క్రిమినల్ అమ్ముతాడు అన్నట్టు. ఆ సిమ్ కార్డుతోనే మోసాలు చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న వెబ్సైట్ కి వెళ్ళేసి మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. మీ ప్రజెంట్ మీరు ఏ సిమ్ అయితే వాడుతున్నారో ఆ నెంబర్ కొడితే మీకు OTP వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 9966272121 లెట్ us సపోజ్. ఆ నెంబర్ కొడితే నాకు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేస్తే నా పేరు మీద ముఖ్యంగా ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఎన్ని సిమ్లు ఉండేది దాంట్లో వస్తుంది అన్నట్టు. ఎన్ని సిమ్లు ఉండేది వచ్చినాక అవి నీవి కాని సిమ్లు కంప్లైంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తారు. అట్లా 6 లక్షల సిమ్లు బ్లాక్ చేసినారు. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గారు చెప్పారు ఈ విషయం. అంటే బ్లాక్ చేసినట్లు చెప్పారు, బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. కంప్లైంట్ చేసిన నెంబర్ల మీద అన్నట్టు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.